ఇద్దరు చిన్న చెల్లెళ్ల ప్రేమ రియా మరియు మాయ. రియా మరియు మాయ అనే ఇద్దరు చిన్న చెల్లెళ్ళు ఉండేవారు. రియా పెద్ద చెల్లెలు, మాయ చిన్న చెల్లెలు. సాధారణంగా సోదర సోదరీమణులు ఎలా ఉంటారో అలా వాళ్లు కూడా ఎప్పుడూ కలిసి ఆడుకునేవారు. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాల మీద గొడవపడేవారు, కాని కొద్దిసేపటికి మళ్లీ స్నేహంగా మాట్లాడుకునేవారు. కలిసి తినేవారు, కలిసి పడుకునేవారు, ఒకరికొకరు అన్నీ పంచుకునేవారు. వాళ్లకి ఒక పెద్ద అన్నయ్య కూడా ఉండేవాడు. ఆ ముగ్గురు చాలా దగ్గరగా ఉండేవారు. వాళ్ల ఇంట్లో ఎప్పుడూ నవ్వులు, చిన్న చిన్న గొడవలు, ఆనందం ఉండేది. వేసవి సెలవుల్లో వాళ్లు ఉదయం లేచిన వెంటనే ఆడుకోవడం మొదలుపెట్టేవారు. వాళ్లకి ఎలాంటి బాధ్యతలు లేకపోవడంతో ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా సంతోషంగా గడిపేవారు. వాళ్ల తల్లిదండ్రులు వాళ్లను చాలా ప్రేమగా చూసుకునేవారు. అన్నయ్య కూడా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాడు. అందుకే రియా మరియు మాయ ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు. ఒకరోజు ఉదయం వాళ్ల అమ్మ వారి నాన్నకు ఆఫీస్కు తీసుకెళ్లడానికి లంచ్ బాక్స్ తయారుచేస్తోంది. ఆ ముగ్గురు పిల్లలు తమ నాన్నతో కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. అప్పుడే మాయ నెమ్మదిగా బయటికి వెళ్ళిపోయింది, కాని ఎవరికీ గమనించలేదు. ఆమె మెట్ల దగ్గర ఆడుకుంటూ అక్కడ ఉన్న ఇనుపరాడ్లపైకి ఎక్కి చాలా ప్రమాదకరంగా ఆడుతోంది. అచానత్తుగా నాన్న ఆమెను చూశాడు. కుటుంబ సభ్యులంతా ఆయన వెనకాల నిలబడి భయంతో చూస్తున్నారు. నాన్న గట్టిగా అరిచాడు, మాయా, ఇది ఎంత ప్రమాదకరమో నీకు తెలుసా? పడిపోతే ఏమవుతుంది? అతను వెంటనే ఆమెను లోపలికి తీసుకొచ్చి చెప్పాడు, ఇది చాలా తప్పు. నిన్ను ఈ గదిలో ఒక రోజు మొత్తం ముంచుతాను. ఇకపై ఇలా చెయ్యకూడదు. చిన్న మాయ ఏడుస్తూ గదిలోకి వెళ్లి చాలా బాధగా కూర్చుంది. కొంతసేపటికి నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంట్లో అందరూ తమ తమ పనుల్లో మునిగిపోయారు. కాని మాయ మాత్రం కిటికీ దగ్గర కూర్చుని బయటకు చూస్తూ తాను బయటికి వెళ్లి ఆడుకోలేకపోతున్నానని బాధపడుతోంది. కొంతసేపటికి అచానత్తుగా తలుపు తెరుచుకుంది. మాయ తల ఎత్తి చూసింది. తలుపు దగ్గర రియా నిలబడి ఉంది. రియా నవ్వుతూ చెప్పింది, మాయా, బయటికిరా, మనం ఆడుకుందాం. మాయ బాధగా చెప్పింది, నాన్న బయటికి రావొద్దని చెప్పారు, అందుకే నేను రాలేను. రియా కాసేపు ఆలోచించి నవ్వుతూ చెప్పింది, పర్లేదు, నాకు ఒక ఐడియా ఉంది. నిన్ను ఎత్తుకుని తిప్పుతాను. అలా మనం ఆడుకోవచ్చు అని చెప్పి రియా తన చిన్న చెల్లెలు మాయను ఎత్తుకుని బయటికి తీసుకెళ్ళింది. అమ్మ మరియు అన్నయ్య ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ క్షణంలో రియా మాయ చిన్న ప్రపంచంలో ఒక హీరో అయ్యింది. రియా ఆమెతో కొంతసేపు ఆడింది, నవ్వించింది, తర్వాత మళ్లీ జాగ్రత్తగా మాయను గదిలోకి తీసుకెళ్లి ఉంచింది. సాయంత్రం నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు. అతను అందర్నీ అడిగాడు, ఈరోజు ఎలా గడిచింది? అప్పుడు అమ్మ రియా మరియు మాయ గురించి జరిగిన విషయం చెప్పింది. నాన్న రియాను చూసి అడిగాడు, నువ్విలా ఎందుకు చేశావు? రియా నెమ్మదిగా చెప్పింది, ప్రతిరోజూ మాయతో కలిసి ఆడుకుంటాను. ఈరోజు ఆమె లేకపోవడంతో నాకు చాలా మిస్ అయ్యింది. అందుకే ఆమెను బయటికి తీసుకెళ్లి కొంతసేపు ఆడుకున్నాం. తర్వాత మళ్లీ గదిలో పెట్టేశాను. నాన్న అడిగాడు, నిన్ను ఎత్తుకున్నప్పుడు నొప్పి కాలేదా? రియా నవ్వుతూ చెప్పింది, అది సమస్య కాదు. మాయ ఇంతసేపు ఒంటరిగా గదిలో ఉండకూడదనిపించింది. ఇది విన్న నాన్న చాలా గర్వంగా, భావోద్వేగంగా అనిపించింది. అచానత్తుగా నాన్న కళ్ళెను తెరిచాడు. అది ఒక కల అని ఆయనకు తెలుసు. 2007-2008లో తన చిన్న కుమార్తెలు చిన్నగా ఉన్న రోజుల జ్ఞాపకాలు ఆయనకు గుర్తొచ్చాయి. ఇప్పుడు వాళ్ళిద్దరూ పెద్దవాళ్లయ్యారు. రియా పెళ్లయ్యింది. మాయ తన నాన్నను ఆఫీస్కు వెళ్లేటప్పుడు బాయ్ నాన్న అని చెబుతోంది. నాన్న చిరునవ్వుతో చెప్పాడు, బాయ్. అలా రియా మరియు మాయ అనే ఇద్దరు చెల్లెళ్ల ప్రేమ కథ ఆయన మనసులో మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది.